ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రాణులన్నీ పనులు చేస్తాయి, మనిషి పనిచేస్తాడు. జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇవి కూడా పనిచేస్తూనే ఉంటాయి, మనిషి కూడా పనిచేస్తాడు. కానీ వాటికి మనకి తేడా ఏమిటి అని అంటే, వాటి మానాన పనిచేసుకుంటూ పోతాయంతే తప్ప అది ఏం చేస్తున్నాను నేను, ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల ఏం వస్తుంది, ఎవడికి లాభం కలుగుతుంది, బెనిఫిషియరీ ఎవడు, దాంట్లో వాడికి ఎంత షేరు, నాకెంత షేరు, ఇది ఆన్ టైమా ఓవర్ టైమా, ఇలాంటివన్నీ అవి ఆలోచించవు. అది పని చేయాలంటే పని చేస్తూ ఉంటాయి అంతే అని. ఇప్పుడు 2 ఎడ్లకి కాడి కట్టి పొలంలో దింపారు అనుకోండి, వాటి మానాన అలా దున్నుకుంటూ పోతుంటాయి అంతే అనేవి. వాడు ఎంతసేపు అలా దున్నుతూ ఉంటే వెనకాత వాడు ఓపికతో అంతసేపు అలా దున్నుతూ ఉంటాయి. ఏమయ్యా అది ఎక్కువ దున్నట్లేదు చూడు, నేను ఎక్కువ నడుస్తున్నాను అంది. ఇప్పుడు పోటీతత్వం అనేది వాటిల్లో ఇప్పుడు ఉండదు, దాని మానాన పని చేసుకుంటూ పెడుతుంది. ఇప్పటికీ 4 hours అయిందయా, దాహం వేస్తుంది, కొంచెంసేపు ఆపి నాకు ఏదైనా కాస్త స్నాక్స్ అడగదు. ఇప్పుడు లేదు 8 hours 9 hours నేను పని చేశా, నాకు మరి ఇంకా ఎక్కువసేపు పని చేయాలంటే నాకు ఓవర్ టైం ఇస్తావా అడగదు ఎప్పుడు. అంతేకాదు ఇందులో నాకెంత షేర్ ఎంత ఎప్పుడు అడగదు. ఏ జంతువు అడగదు. మన ఇంట్ల దగ్గర కాపలా కాసే కుక్కలు ఉంటాయి చూడండి, 24/7. వాడికి ఇంత టైము ఇంత పని ఇలాగా ఏమి ఆలోచించవు. మిగతా జంతువులన్నీ వాటి పనులు అవి హాయిగా చేసుకుంటూ పోతుంటాయి, అంతవరకే. కానీ మనిషి అలా కాదు కదా. వీడికి ఒక తెలివితేటలు ఒకటి కొత్తగా ఉన్నాయి వీడికి. అంటే తెలివితేటల్ని క్రమబద్ధం చేసేటటువంటి మనస్సు అనే పరికరం ఒకటి వీడికి యాక్టివేట్ చేసి పెట్టాడు భగవంతుడు. మిగతా జంతువుల్లో కూడా మనస్సు ఉంటుంది, కానీ అది ఇన్యాక్టివ్ సాఫ్ట్వేర్ అది. కానీ మనిషిలో దీన్ని యాక్టివేట్ చేసి వదిలిపెట్టేయడంతో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమో జరుగుతూ ఉంటాయి. అంచేత వీడు నాకెంత, నేనింత, నేను ఇలాంటి వాడిని, నా వల్ల జరుగుతోంది. చూడండి పాపం పొలం అంతా చచ్చేట్టు దున్నుతాయి ఏడ్లు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమండోయ్ మేము దున్నాం కనుకండి నేల ఎంత బాగుపడిందండి అని ఎప్పుడు అనే ప్రయత్నం చెయ్యవు అవి. మనిషి నేను ఎంత కష్టపడ్డా తెలుసునండి, ఎంత శ్రమపడి ఈ నేలను బాగు చేశానండి అంటాడు తప్పనిసరిగా. తాను పాడినటువంటి శ్రమ అంతటికీ కూడా వాడు ఫలితాన్ని కోరుతున్నాడు. వచ్చిన ప్రాబ్లం అది. రెండవది, చేసే పనిని తన వల్లే జరిగిందనేటటువంటి సంఘాన్ని దాని మీద పెట్టుకుంటున్నాడు. ఫలము కోరుతున్నాడు, దాంతో ఒక సంఘాన్ని ఏర్పరచుకుంటున్నాడు. నేను చేస్తున్నాను, ఇదంతా నాది అనేటటువంటి ఒక కర్తృత్వాన్ని తన మీద పెట్టుకుంటున్నాడు. నిజానికి ఇవన్నీ తన వల్ల జరగట్లేదు. ఇప్పుడు తను పని చేస్తున్నా అంటే గుండె బాగా పనిచేస్తుంటే వీడు పని చేస్తాడండి. గుండె కొట్టుకోవడం వీడి వల్ల కొట్టుకుంటుందా? నేను నిమిషమునకు 72 సార్లు కొట్టుకోవాలని గుండె టక్ 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 కొట్టుకోను, అది దాంట్లో వీడి ప్రమేయమే లేదు అసలు. కానీ అదేదో సవ్యంగా సక్రమంగా కొట్టుకుంటోంది. ఎవడు కొట్టిస్తున్నాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి లోపలుండి అదైతే టక్ 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 మనం కొట్టుకుంటోంది, సవ్యంగా సాగుతోంది. వీడి పనులు వీడు చేసుకుంటున్నాడు. మనిషికి ఉండేటటువంటి ఒక
అహంకారపు ప్రభావం చేత తనే ఇంతటికీ కర్త, ఈ సృష్టి అంతా నా గోటి మీద జరుగుతోంది అనుకునే మనస్తత్వం మనిషికి ఉంది. నేను లేకపోతే సూర్యుడు ఉదయించడు, గాలి వీయదు. మనకి చిన్నప్పుడు చెప్పేవారు, నా కుంపటి నా చీపురు లేకపోతే తెల్లవారదు సుమా అనుకునేది ఓ ముసలమ్మ గారు. అట్లాగా మనకి అందరికీ ఉందండి. అసలు నేను లేకపోతే అసలు ఈ ప్రపంచపు షో అంతా షట్ డౌన్. అంటే అసలు అంతా మొత్తం నేనే చేస్తున్నాను అనేటటువంటిది ఒప్పుకోడు కనుక వాడు ఆ మాట ప్రతివాడు ఆ మాట అంటలేదు, లేదా ప్రతివాడు అదే మాట అనేవాడండి. కానీ నిజానికి మన వల్ల ఏం జరగటలేదు. కర్త నిజానికి నేను కాదు, మన ఇంద్రియాలు కావు, మన మనస్సు కాదు, మన బుద్ధి కాదు. వెనకాతల ఏదో ఒకటి ఉండి నడిపిస్తోంది. మన యొక్క కర్మని కూడా అదే ఏ రకంగా వినియోగపడాలో దాన్ని చేస్తోంది. దాని పేరు కృష్ణుడు. ఆయన చెప్పుకున్నాడు భగవద్గీతలో, నాయన నేనున్నాను రా, వెనకాతల నడిపించేవాడిని నేను రా. తెలుసుకోగలిగే యోగ్యత నీకొక్కడికే ఉంది కనుక, దురహంకారంతో ప్రవర్తించే స్వభావం కూడా నీవొక్కడికే ఉంది కనుక తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకే. ఇప్పుడు మిగతా జంతువులు ఎవరు కూర్చోబెట్టి చెప్పరు కదండి, వాడికి అవసరం లేదు వాటికి. కానీ మనిషికి తెలుసుకునేటువంటి ఒక యంత్రాంగం ఈ శరీరం తెచ్చిపెట్టింది వీడికి. అది ఉంది కనుక తెలుసుకునే ప్రయత్నం చేయి, దాన్ని సవ్యంగా వాడుకోకపోతే నిన్ను చికాకుల్లో తీసుకెడుతోంది. అది తెలుసుకుంటే నువ్వు ఆ చికాకుల్లో పడకుండా ఉండగలుగుతావు. అందుకోసమనే నీకు అది కావాలి కనుక నీకు దానిని ఒక లక్ష్యంగా నువ్వు పెట్టుకోవాలి. ఏంటి లక్ష్యం? ఫలమును మనం కోరవద్దు, దాని యందు సంగమును పెట్టుకోవద్దు. ఇదంతా మొత్తం నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నా అనేటటువంటి కర్తృత్వాన్ని నీ మీద పెట్టుకోవద్దు. బట్ డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ. ఏకాగ్రత అంటాను. దాని యందు నీకు ఏకాగ్రత ఏర్పడిందా, మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. పనులు జరుగుతూ ఉంటాయి కానీ అవి నీకు బాధకములు కావు, బంధకములు కాకుండా ఉంటాయి. దాని ఈ మూడు కనుక మనం వదలగలిగితే, వాడి యందు వదలగలిగితే వాడు నడిపిస్తాడు. దృష్టి పెట్టకపోతే ఎలా జరుగుతాయండి అని మనకి సందేహం రానవసరం లేదు. మీకు ఎప్పుడైనా కారు డ్రైవ్ చేస్తుంటారు కదా, కారు డ్రైవ్ చేసేటప్పుడు దాంట్లో చక్రం మీరు తిప్పాలి ఇటు అటు. సరే, ఇప్పుడు అసలు మనిషి అక్కర్ లేకుండా నడిచే కార్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అంతవరకు మనం వెళ్ళద్దు ప్రస్తుతానికి. మీరు కారులో సీట్లో కూర్చుంటారు, డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు. దాంట్లో పెట్టి అదేదో తాళం తిప్పాక దాంట్లో ఏదో గేరో యాక్సిలేటరో దాన్ని పుష్ చేస్తారు. దాని తర్వాత దాన్ని ఏదో ఒక మోడ్లోకి తీసుకొస్తారు. దాన్ని డ్రైవింగ్ మోడా లేకపోతే ఇంకొక మోడా, ఏదో రివర్స్ మోడా, ఏదో ఒక మోడ్లో తీసుకొస్తారు. దాని తర్వాత దాన్ని ముందుకు సాగతీస్తారు. మీరు ముందుకు సాగతీసేటప్పుడు కూడా అది ఎక్కడ టర్న్ అవ్వాలి, ఎక్కడ స్లోగా వెళ్ళాలి, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాలి, ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తుంటారు. మొట్టమొదటి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవాడికి అవి యాక్సిలేటర్ తొక్కాలంటే యాక్సిలేటర్ చూసి దాన్ని తొక్కాల్సి వస్తుంది. అది అక్కడ చూస్తే అది ముందు దేనికో కొడతావు కదా అంచేత పక్కన కూర్చునేవాడు, కాలుకి కాదు చూడాల్సింది, ఎదురుగుండా చూడు, కాలుతో నొక్కంటాడు. అరే చూడకపోతే అలా నొక్కుతాను రా అంటాడు. అయితే దాన్ని చూడడం కాదు, చూడకపోతే దీన్ని నొక్కడానికి నువ్వు దాన్ని తీసి చూస్తే ఎదురుకుండా ఇంకో దాంతో కొడతావా అంటాడు వాడు. మొదట్లో నడపడానికి ఎంతో శ్రమ అవుతుంది. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ విచ్ యూ నీడ్ టు టేక్ కేర్. ఎందుకంటే ముందర కనిపించే మిర్రర్ ఉంటుంది, పక్కన కనిపించే మిర్రర్ ఉంటుంది, సైడ్కి కనిపించే మిర్రర్ ఉంటుంది, బ్యాక్ కనిపించే మిర్రర్ ఉంటుంది. దాంట్లో ఏమొస్తుందో వెనక నుంచి ఎవడు కొడుతున్నాడో చూసుకోవాలి, పక్క నుంచి ఎవడు రాసుకుంటూ పోతున్నాడేమో చూసుకోవాలి. ఇంకా మన పల్లెటూళ్ళ దాంట్లో పోతే పక్కన ఏ గేదెలో కుక్కలో లేకపోతే గాడిదలో లేకపోతే అలాంటి మనుషులో ఎవరు తిరుగుతున్నారో వాటిని కూడా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో వీటన్నిటినీ గమనించుకుంటూ కారు నడపాల్సి వచ్చేటప్పటికి
వాడికి భలే చికాకు వచ్చేస్తుందండి అట్ ది ఇనీషియల్ స్టేజెస్. కానీ కొంతకాలం అభ్యాసం అయిన తర్వాత వాడు పక్కవాడితో కబుర్లు చెప్తూనే ఉంటాడు, గేరు వేస్తూనే ఉంటాడు, బ్రేక్ నొక్కుతూనే ఉంటాడు, మిర్రర్ చూస్తూనే ఉంటాడు. ఏమైనా అక్కడ దాంట్లో వైపర్ గీపర్ వాన వస్తుంటే పెట్టాల్సి వస్తే దాన్ని పెడుతుంటాడు, లేదా అద్దం అంతా ఫాగీగా ఉంటే దాని మీద కాసి నీళ్లు కొడుతుంటాడు, దాన్ని తుడుస్తుంటాడు. ఇన్ని చేస్తుంటే పక్కవాడితో కబుర్లు చెప్తూనే ఉంటాడు, కారు వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే వాడికి నడిపించే దాని మీద ఏకాగ్రత ఉంది. చేతులు నడుస్తున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, కానీ దేంట్లోనైనా వీడికి కర్తృత్వం ఉందా? సైడ్స్ చూస్తున్నాడు, దేనికి ఇబ్బంది కలగకుండా నడిపిస్తున్నాడు, నడుస్తున్నాయా లేవా, కానీ దాని మీద దృష్టి పెడుతున్నాడా? అసలు దృష్టి పెడుతున్నట్టుగా వీడుకుందా? కానీ పెట్టకుండా ఉంటే అది నడుస్తుంది అట్లాగా. తమాషా కదండి ఇది. మనకి దీన్ని రోజు చేస్తున్నాం కనుక దాని మీద పెద్ద మన దృష్టి వెళ్ళదు. దానికి మనకు ఒకటే లక్ష్యం ఉంటుంది, కారుని జాగ్రత్తగా గమ్యానికి చేర్చవలను, లేదా ఈ కారులో నేను జాగ్రత్తగా గమ్యానికి చేరను. కారుని చేర్చడం కాదు, అంటూ వీడు ఉండాలి కదా. అంచేత నేను జాగ్రత్తగా గమ్యానికి చేరవలను, ఇది ఒక సాధనము, ఈ సాధనమును సవ్యముగా వాడవలను అన్నీ వాడుతుంటాడు. కానీ దేని యందు పట్టింపు పెట్టుకోడు. దాని మీద వాడికి అభ్యాసం వచ్చిన తర్వాత కానీ అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు, దేన్ని పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే పక్కవాడితో మాట్లాడుతున్నాడు, సీరియస్గానే మాట్లాడుతున్నాడు, మంచి బిజినెస్ డీల్సే మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ కారు తన మానంతను వెడుతూనే ఉంటుంది. లోపల వీడు చేసే ఇన్ని రకాల కర్మలు, ఇవన్నీ కర్మలే. చక్రం తిప్పడం ఒక కర్మ, అద్దం చూడడం ఒక కర్మ, గేర్ నొక్కడం ఒక కర్మ, యాక్సిలేటర్ నొక్కడం ఒక కర్మ, రైట్? ఇవన్నీ కూడా కర్మలే. అప్పుడప్పుడు మళ్ళీ కొంత దూరం డిస్టెన్స్ ప్రయాణం చేస్తే దాంట్లో ఆయిల్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఇలాంటివన్నీ సక్రమంగా వాటి ప్రపోర్షన్స్లో అవి వర్క్ చేస్తున్నాయా లేవా అని, ఆల్ దీస్ ఆర్ ది రిక్వైర్డ్ నామ్స్ టు బీ ఫాలోడ్, అండ్ హీ ఫాలోస్ దెమ్ వెరీ సిన్సియర్లీ. బట్ ద సేమ్ టైమ్ హీ డజంట్ looks like not paying any attention towards them because he is talking to a person. ఇది మనం కనుక గమనించగలిగితే, లక్ష్యం వైపు దృష్టి పెట్టినట్టయితే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇది తిప్పడం వల్ల అది అగును, దీనివల్ల ఫలితం అది కదండి. వీడు గేరు మార్చాడు, మారిస్తే అది వేగంగా వెళ్ళే మోడ్లోకి వెళ్ళింది, లేదు ఇంకో గేరు మార్చాడు, ఎత్తెక్కే మోడ్లోకి అది వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క తాత్కాలిక ఫలితాలే, కానీ ఆ తాత్కాలిక ఫలితాల వైపు వీడి దృష్టిని పెట్టడు, ఆటోమేటిక్గా పని జరుగుతూ ఉంటుంది. వీడికి సుఖం, కారుకి సుఖం, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏం చేశాడు వీడు? చేసే ప్రతి పని వల్ల జరిగే ఫలితాన్ని తన మీద పెట్టుకోలేదు. ఇది నేను చేస్తున్నాను కూడా వీడు అనుకోవటం లేదు. అంటే ఫలమును వదిలాడు, సంగమును వదిలాడు, ఆ చేసే కర్తృత్వం కూడా తన మీద పెట్టుకోలే. అది ఎస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అని వదిలేశాడు. వీడికి లక్ష్యం మాత్రం గమ్యం చేరడం. అక్కడికి వీడి చేరాక చక్కగా బ్రేక్ వేసుకొని తలుపు తీసుకుని బయటికి దిగుతున్నాడు, సేఫ్గా వీడి లోపలికి పెడుతున్నాడు. మనకు కూడా అంతే. జీవితానికి లక్ష్యమేమి అంటే ఇందులోంచి బయట, ఈ బంధములోంచి బయటపడుట, బంధములో ఉన్నంత వరకు చేయవలసిన కర్తవ్యమని వాటికి తగ్గట్టుగా చేసుకుంటూ పోవుట. అవి చేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న ఫలితాలు వస్తుంటాయి, వాటి యందు దృష్టి పెట్టకుండుట. అంచేత నువ్వు అక్కడ వాటి యందు ఫలమును కోరద్దు, సంగము వదిలిపెట్టుము, కర్తృత్వాన్ని కూడా నీ మీద పెట్టుకోనక్కర్లేదు. అది నువ్వు సవ్యంగా చేరగలుగుతావు. నాట్యం చేసే మనుషులను చూసారు ఎప్పుడైనా? డ్యాన్స్ చేసేటటువంటి పిల్లలు ఏదో కూచిపూడో భరతనాట్యమో ఇట్లాంటివి చేస్తుంటారు. ఒక్కొక్కసారి చేతుల్లో దీపాలు లేకపోతే కలశాలు పెట్టుకొని వాటితోటి చేస్తుంటారు. ఒకసారి తల మీద కూడా కలశాలు పెట్టుకుంటారు. 1, 2, 3 కలశాలు, 1, 2, 3 కలశాలు, 1, 2, 3 కలశాలు. ఆ కలశాల పైన ఒక దీపం, కలశాల మీద ఒక దీపం, తల మీద ఒక దీపం,
ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ కాళ్ళు ముందుకు జరపాలా, వెనక్కి జరపాలా, పక్కకి జరపాలా, వంచాలా, అది వెనక్కి 2 సార్లు కొట్టాలా, ముందు 2 సార్లు కొట్టాలా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కానీ దేని ఎందు దృష్టి పెడుతున్నట్టుగా మనకు అనిపించదు. ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఆ చేసేటువంటి వ్యక్తికి లక్ష్యం ఏమి అని అంటే దీన్ని సవ్యంగా పూర్తి చేసి బయటికి పడుట. మిగతావన్నీ జరుగుతుంటాయి కదా. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఘట నృత్యం చేస్తుంటారండి. ఇలాగ ఇన్ని పెట్టుకొని ఒక కొండని బోర్లించి ఆ కొండ మీదకి ఎక్కి దాంతో డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు ఆ కాలుని తీసి ఇలాగ పైకి లేపి తల మీద పెట్టి అలా కూడా ఒంటి కాలు మీద దాని చుట్టూ ఇలా తిరిగి మళ్ళీ వస్తారు. అయినా ఏమీ అవ్వదు. అంటే తల మీద పెట్టింది తల కదలకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తోంది, చేతిలో పెట్టింది అది కదలకుండా అది బ్యాలెన్స్ చేస్తోంది, ఈ చెయ్యి బ్యాలెన్స్ చేస్తోంది, తన దృష్టి కదలకుండా ఉంది, కాళ్ళు కదులుతున్నాయి, మిగతావన్నీ జరుగుతున్నాయి, పాట పాడుతుంది, అన్నీ సాగుతున్నాయి, ఏ పని ఆగలేదు. కానీ దేని యందు కూడా ఆ జరిగే పని వల్ల కలిగే ఫలితం ఏమిటి అనే దాన్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు. అల్టిమేట్లీ ఆ షో పూర్తి చేసి బయటికి రావడమే లక్ష్యం తప్ప మధ్య మధ్యలో కనిపించేటటువంటి పాస్చర్స్, ఈ పాస్చర్ సవ్యంగా వచ్చిందా లేదా, వీడియో గార్డ్ సరిగా తీసాడా లేదా, ఆ ఫోటో గార్డ్ సరిగా పెట్టాడా లేదా, దీని మీద వాళ్ళకి దృష్టి అనేది ఉండదు. ఇది నేను ఇంత బాగా చేస్తున్నాను అనే ఆలోచన కూడా వాళ్ళకి అప్పుడు ఉండదు. కానీ అది ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉంటుంది. అంటే వాడు కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోలేదు, సంఘాన్ని తన మీద పెట్టుకోలేదు, నా వల్లే ఇది జరుగుతోంది అనేది. ఫలితాన్ని కూడా వాళ్ళు దానికి ఆశించట్లేదు. అల్టిమేట్ ఫలం ఏదో దాన్నే వాళ్ళు కోరుకుంటారు అంతే తప్ప తాత్కాలికంగా లభించే వాటిని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఎంత తమాషాగా అనిపిస్తుందండి మనకు అది చూస్తే. ఇది మనకి జీవితంలో జరగాల్సింది. నువ్వు వ్యక్తుల మధ్య ఉంటావు, వ్యక్తులతోటి ప్రవర్తిస్తావు, నీ ఇంద్రియాలతోటి ప్రవర్తిస్తావు, నీ ప్రాణ సంచరణతోటి నువ్వు ప్రవర్తిస్తావు, నీ కర్మేంద్రియ వృత్తులు, జ్ఞానేంద్రియ వృత్తులు, ప్రాణవృత్తులు, ఆలోచన మానసికమైనటువంటి ప్రవృత్తులు ఇన్ని సాగుతున్నా వేటి యందు కూడా నైవ కించిత్ కరోమీతి, అవి ఇవి నేను చేస్తున్నవి అని నువ్వు అనుకోకుండా వాటి యందు నువ్వు ప్రవర్తించు. యుక్త, ఆ చేసే వ్యక్తి యుక్తుడై ఉండును. ఎక్కడ యుక్ అంటే కూడి ఉండును, దేంతో, లక్ష్యంతో. చివరి లక్ష్యం దీనిని సవ్యంగా ప్రదర్శించి బయటికి వచ్చుట. వాడు యుక్త, తత్వవిత్. వాడు సవ్యంగా తత్వం తెలిసినవాడు. అంటే ఈ కలశాన్ని ఎలా పెట్టుకోవాలో తెలుసు, ఇది ఎలా పట్టుకోవాలో తెలుసు, ఇది ఎలా పట్టుకోవాలో తెలుసు, పళ్ళాన్ని ఎలా పెట్టాలో తెలుసు, దానికి ఎలా ఎక్కాలో తెలుసును, దాన్ని ఇలా నడిపిస్తూ ముందుకు వెళ్ళడం, దాన్ని నడిపిస్తూ వెనక్కి వెళ్ళడం, దాన్ని నడిపిస్తూ పక్కకి వెళ్ళడం, దాన్ని నడిపిస్తూ రౌండ్. ఎన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ కూడా దేని యందు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అక్కడితో ఆగిపోయే కర్తృత్వం అనేది ఉండదు. నేను చేస్తున్నాను అనేది ఉండదు. కానీ సవ్యంగా చేస్తారు. లక్ష్యం ఉంది కనుక. ఇది లక్ష్యం కావాలి. ఏమిటి లక్ష్యం అంటే వాటి పనులు అవేవి చేస్తున్నాయి, నాకు మాత్రం ఇందులోంచి కర్మబంధము నుంచి బయటికి వచ్చుట నా లక్ష్యం. ఇది నీకు ఉండాలి. కర్తవ్య నిర్వహణ నా లక్ష్యం. ఇది నీకు ఉండాలి. నీకు కూడా అంతే. అర్జున, యుద్ధం చేయడం నీ లక్ష్యం. అంచేత నువ్వు యుద్ధం చెయ్యి. అంతే తప్ప వాడు బంధువులు, వాడు ఇలాంటి వాడు, దాన్ని చూసి నీకేం ప్రమేయం కనుక. ఇప్పుడు ఆ నాట్యం చేసేటువంటి వ్యక్తి ఎదురుకుండా గ్యాలరీలో ఎవడో ఒక విఐపి కూర్చుని ఉండొచ్చు, ఒక సామాన్యమైన వ్యక్తి కూర్చుని ఉండొచ్చు, ఒక బంధువు కూర్చుని ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ కూర్చుని ఉండొచ్చు. అవును, ఒకడు ఎలా చేస్తాడో చూస్తాం అని వీడంటే పడనివాడు కూడా ఒకడు కూర్చుని ఉండొచ్చు. వీడంటే పడేవాడు, చూసావా ఎంత బాగుందో, చూసావా ఎంత బాగుందో, ఓ ఆ పాస్చర్స్ ఎంత బాగుందో, ఈ భంగిమ చూసి ఎంత బాగుందో అని పక్కవాడితో చెబుతూ ఉండొచ్చు, నవ్వుతూ ఉండొచ్చు.
అప్పుడప్పుడు ఒక పాస్చర్లోకి వెళ్ళినప్పుడు వా 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 అని చప్పట్లు కొట్టచ్చు. చప్పట్లు కొడుతున్నాడు కదా అని వాడు అక్కడి నుంచి ఎగిరి గెంతేసాడు అనుకోండి, ధన్మని వాడు కింద పడతాడు, ఈ కలసాలు కింద పడతాయి, నెత్తి మీద కింద పడతాయి, కింద పళ్ళెం వాడి కాళ్ళకి తెగుతుంది కూడా. ఎదుట జరిగే సన్నివేశాల్లో దేంట్లోనూ వాడి ఇన్వాల్వ్ కాడు. ఎదుటకుండా ఉండే వ్యక్తుల యొక్క హావభావాలతోటి వాడికి ఏ సంబంధం పెట్టుకోడు. వాడికి ఒకటే లక్ష్యం, ఇది నేను చెయ్యాలి, ఇలా నేను చెయ్యాలి, అంతే. నువ్వు కూడా అంతే. నువ్వు చేసే యుద్ధం ఎదురుకుండా ద్రోణుడున్నాడా, భీష్ముడున్నాడా, కర్ణుడున్నాడా, అశ్వత్థామ ఉన్నాడా, మరొకడున్నాడా, దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యువర్ డ్యూటీ ఈజ్ టు డూ వాట్ యు ఆట్ టు డూ. డూ ఇట్ విత్ నో డౌట్, విత్ నో హెసిటేషన్, దట్స్ ఇట్. ఇది నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వేం చేసావన్నమాట, నువ్వు చేసే పనిని ఎవడు వెనకాతల చేయిస్తున్నాడో వాడి మీద పెట్టావు. కర్మ సత్ న్యాసము చేశావు, కర్మ సన్యాసము. ఇప్పుడు నీకు సవ్యంగా తెలిసింది ఏంటి, నేను ఇది, ఇవి ఫలానా, ఎదుట కూర్చున్నవాడు ఫలానా, నా బాధ్యత ఫలానా. ఇది నీకు స్పష్టంగా తెలిసింది. దీన్ని తత్వం అంటాను. దీన్ని తత్వవేత్త అయ్యాడు. అప్పుడు వాడు ఆ డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తి వాడు తత్వవేత్త అయ్యాడు. తత్వవేత్త కనుక వాడికి సవ్యంగా ఏది దేంతో లింకప్ చేయాలో ఈ లింక్డ్ ఇట్ అప్ విత్ దాట్, దాంతో సక్రమంగా కూర్చాడు. యుక్త. వీడు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏ క్రమం ఉందో ఆ క్రమంలోనే చేస్తున్నాడు. మ్యూజిక్ ఎట్లా వస్తుందో అలాగే చేస్తున్నాడు, పాట ఎట్లా వస్తుందో దాని తగ్గట్టుగానే చేస్తున్నాడు. అన్నీ కూడా వాటంతట అవి క్రమపద్ధతిలో సాగుతూనే ఉన్నాయి. కానీ దేనితోటి కూడా వీడు సంబంధం పెట్టుకోడు. యుక్త మన్యేత తత్వవిత్ నైవ కించిత్ కరోమీతి. మరి ఎట్లా చేస్తున్నాడు, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారై. వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. కాళ్ళ పని కాళ్ళు చేస్తున్నాయి, చేతుల పని చేతులు చేస్తున్నాయి, కళ్ళ పని కళ్ళు. మళ్ళీ కళ్ళలో కూడా మళ్ళీ భంగిమలు ఉంటాయి కదండి. వాడు ఒక్కొక్కసారి ఇలాగా ఒకసారి ఇలాగా అంటుంటాడు. అది కూడా వాడు అనాలి, కానీ వాడు తెలిసి అనడు. అది ఒక పద్ధతిలో సాగుతూ ఉంటుంది అంతే. చేత ఇంద్రియాణి ఇంద్రియార్థేషు, ఏది దేనితోటి ఏ రకంగా అది ప్రవర్తించవలనో అట్లాగా ప్రవర్తిస్తున్నాయి. ఇది వాడికి లోపల ఒక దృఢమైనటువంటి ఒక నిశ్చయము, ఒక అధ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి వాడికి ఏర్పడి ఉంటుంది. కనుక వాడు చేసేటటువంటి పని ఇప్పుడు వాడికి ఏ రకంగానూ బంధకం కాదు. దానివల్ల వాడు ఏ రకమైనటువంటి క్లేశాన్ని పొందడు. వాడు ఇప్పుడు పొందకపోవడంతో పాటు గతంలో వాడికి ఉండేటటువంటి అనేక కాలాలుగా సంపాదించి పెట్టుకున్నటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని కూడా ఇది తొలగించగలిగినది అవుతుంది. ఇప్పుడు చేసే ఒక యాక్టివిటీ ఎన్నిటినో అది సరిచేయగలుగుతుంది. ఎందుకని దీన్ని నువ్వు ఉంచాల్సిన క్రమంలో ఉంచావు. చేసేది ఇంద్రియాల దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి, బుద్ధి దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి నీ దాకా వస్తే నువ్వు దాన్ని వెనకాతలుండే వాడితోటి ఒక సంబంధాన్ని పెట్టుకుని వాడి యందు నువ్వు న్యాసము చేసావు. కనుక నీకు అది బాధకము కానే కాదు సుమా. ఇట్లా ఉండాలి. అంచేత కర్తృత్వ త్యాగము చేయాలి, మమతా త్యాగం చేయాలి, ఫలాన్ని కోరకుండా ఉండాలి. ఇవి రెండు త్యాగం చేస్తే ఫలాన్ని కోరడం అనేది ఆటోమేటిక్గానే జరగదు. ఏ రకమైన అనర్థానికి వాడు గురి కాడు. సో ఇది చేయవలసింది సుమా. అంతే. దీన్ని ఎంత సులభంగా చేయాలి అనేదాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి 5వ అధ్యాయంలో ఉపదేశం చేస్తూ క్రమంగా ఆయన్ని ఒక పరిపాక దశకి తీసుకొస్తున్నాడు. వినే ప్రయత్నం చేద్దాం మనం కూడా. జై శ్రీమన్నారాయణ.